హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లత రంగనాథ్. ఇవాళ మంచి వ్లాగ్ అండి. ఏంటంటే మేము మా ఇంటి దేవుళ్ళకు నైవేద్యాలు పెట్టడానికి గద్వాల్ అయితే వెళ్ళాము. దానికి కావాల్సిన మొత్తం సామాన్ అయితే ఇక్కడ ఉంది. పండ్లు, పూలు, ఆకు, ఒక్క, అగరబత్తీలు, పసుపు, కుంకుమ, నెయ్యి, ఆయిల్, పూజ ఆయిల్ అంటే పూజకు సంబంధించినవి ప్లస్ నైవేద్యాలు అన్నీ తీసుకెళ్ళి ఒక మూటలా కట్టుకొని ఒక్కొక్క గుళ్ళో అంటే 4 టెంపుల్స్ వెళ్తాం. 4 టెంపుల్స్లో ఇచ్చేస్తాం అనమాట. అంటే అది దేవుడికి నిత్య ధూపంకి ప్లస్ నైవేద్యానికి ఆ 2 కలిపి ఇచ్చేస్తాం. అందుకు ఆ కర్పూరం, ఆయిల్, పసుపు, కుంకుమ, అగరబత్తి, ఒత్తులు అన్నీ, కొబ్బరికాయలు, బియ్యం, బెల్లం, పప్పు, నెయ్యి అన్నమాట. ఇంకా పులిహారాలు ఇవన్నీ ఒక్కొక్క టెంపుల్కి మూట కడతాం. అమ్మవారికి మాత్రం చీర, గాజులు, బ్లౌజ్ పీస్ తీసుకెళ్ళి పెట్టేస్తాం అన్నమాట. ఇవన్నీ పులిహారాలు స్వామికి. తర్వాత ఇంకా అది రెడీ చేసి ఒక్కొక్క మూట కట్టేస్తాం. బ్యాగ్లో సర్ది తీసుకొని ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరినాం మేము, ఎందుకంటే దూరం కదా. యాక్చువల్గా మేము దీపావళి ముందు వెళ్తాము, అయితే ఈసారి కుదరలేదు కాబట్టి ఇంకా కార్తీక మాసంలో అయినా వెళ్ళి చేసేసి వద్దాం అన్నట్లు వెళ్ళొచ్చాం. ఇట్లా ఒక్కొక్క బ్లౌజ్ పీస్లో ఇవన్నీ పెట్టి కట్టేస్తాం అనమాట. పండు మాత్రం సపరేట్గా పెట్టేసి కట్టేస్తాం. యాక్చువల్గా అక్కడ ఉండి పెట్టి రావాలి, కానీ మాకు ఇంకా టైం కుదరదు కదా. అందుకు ఇంకా బాపన వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు పెట్టేస్తానంటూ సాహిత్యం కిందికి వస్తుంది కదా అన్నట్లు ఇచ్చేసి వస్తాం. ఇట్లా అన్ని మూటలు కట్టేస్తాం. ఈసారి కార్తీక మాసం కూడా కాబట్టి ఇంకా అక్కడే నేను ఉసిరి దీపం దానం కూడా ఇచ్చేసాను గుళ్ళో. 4 టెంపుల్స్కి అయితే వెళ్తాం. అమ్మవారి కోసం చీర, చింతరేవుల మల్దకల్ తిమ్మప్ప, చింతరేవుల ఆంజనేయ స్వామి, జమురమ్మ, బీచ్పల్లి ఆంజనేయ స్వామి. బయలుదేరాం, ఎంటర్ అయిపోయాం. కృష్ణా నది కనిపిస్తుంది. ఇది కాదు పంట చేలు. ఇప్పుడు కృష్ణా రివర్ మధ్యలో ఒక దీవి ఉంటుంది, గుర్రంగడ్డ అని. అక్కడ షూటింగ్స్ కూడా బాగా జరుగుతాయి. కృష్ణ ఫుల్ నిండుగా ఉంది. నేను బీచ్పల్లిలో కృష్ణా నదిలో దీపం కూడా ఇంకా వదిలిపెట్టొచ్చాను. కృష్ణా నదిలో ఆ దీవి వెళ్ళలేదు నేను ఎప్పుడు. ఇంకెప్పుడు ఇటే తిరిగి రావడమే తప్ప ఇంకా ఉండడం మేము కుదరట్లేదు కాబట్టి వెళ్ళలేదు. మధ్యలో పశువులు పోతున్నాయి రోడ్డు మీద. ఇది అంతా పంట కోత టైం కాబట్టి అన్నీ పంటకు పొల వేస్తారు. వరి, చింతరేవులో వెళ్తుంటే టెంపుల్ దగ్గర వరి పంట కూడా, వరి పంట, మినప్ప అన్నీ చూపిస్తాను నేను. టెంపుల్ అండి, స్వయంభూ ఆంజనేయ స్వామి, చెట్టు, నాగులు, వరి పంట అండి. మొత్తం టెంపుల్ ముందర ఆరబోస్తున్నారు. నేను లాస్ట్ టైము గద్వాల్ దేవాలయాన్ని మొత్తం దేవుళ్ళని కూడా చూపించానండి. అది లింక్ పిన్ చేస్తాను, చూడండి, చూడని వాళ్ళు ఉంటే. టెంపుల్ పెద్దగా ఉంటుంది, స్వయంభూ. ఇంకా కార్తీకం కాబట్టి చాలా భోజనాలు అవి జరుగుతున్నాయి. ఇక్కడ దీపం కూడా వెలిగించాను నేను. దీపదానం కూడా చేసి వచ్చాను, ఉసిరి దీపం. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం సాహిత్యం అవన్నీ చేశాం కాబట్టి ఇంకా ఇక్కడ దీపదానం చేద్దామని.
వెండి దీపం చేస్తే సంతోషంగా తీసుకుంటారు, కాకపోతే ఇంకా మనం ఉసిరి దీపమే దానం చేస్తాం. ఇది మల్దకల్ అండి, తిమ్మప్ప. ఇక్కడ కూడా ఇంకా స్వయం ఒకటే రాయికి లక్ష్మి, తిమ్మప్ప, పద్మనాభ స్వామి ఒకటే రాయికి వెలిసారండి. టెంపుల్ బయట ఇది పెద్ద కొండలా ఉంటుంది, దానికి స్వామివారు వెలిసారు. ఇక్కడ నామాలు, విష్ణునామాలు, పెద్ద గంట ఉంటుంది. వ్రతం అండి, వ్రతం కాదు అది, వాహనం ఊరేగిస్తారు కదా, వాహనం వ్రతమే కదా గంట. తిమ్మప్ప అండి, దగ్గర నుంచి కూడా చూపించాను చూడండి. మల్దకల్ తిమ్మప్ప అంటారు, విష్ణువే స్వామివారు, స్వయంభూ. స్వామివారు అండి అంటే వెండివి అన్ని, మీసాలు, బొట్టు అన్నీ పెట్టారు. ఇక్కడ వాళ్ళు బాపనోళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారండి. వీళ్ళని యాదవులు ఏమంటారు, వాల్మీకులే ఉంటారు, వాళ్ళే పూజారులుగా ఉంటారు. స్వామివారు నామాలు చాలా మంచి దూరం నుంచి ఎంత బాగా అనిపిస్తున్నాయండి. శంకు చక్రాలు, నామాలు. ఇక్కడ అందరు ఫోటోలు తీసుకుంటున్నారు, బాగా అనిపిస్తుంది కదా అని. మేమైతే వెళ్ళి స్వామివారి నైవేద్యం అయితే పెట్టేసి వచ్చినాం. భోజనాలు కూడా జరుగుతున్నాయంటే, అంటే ప్రతి డే పెట్టాలి, కార్తీకంలో పెట్టాలని పెడుతున్నారంట. గుడి అండి, బయటకు వచ్చేస్తున్నాం. లోపలికి వెళ్ళేది కూడా క్లిప్ పెట్టాను అనుకుంటా. అంటే దేవాలయం ముందర వాటర్ ఉంటుందండి. బయటకు వచ్చేది పెట్టినట్టు వాటర్, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను, ఇట్లా వాటర్ వస్తుంటుంది, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. మెయిన్ డోర్ ముందు పెద్దగా ఉంటుందండి టెంపుల్. స్వయంభూ తిమ్మప్ప అంటే విష్ణు, అక్కడ స్వయంభూ మల్దకల్ తిమ్మప్ప. టూ టెంపుల్స్ కవర్ అయింది, ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి. మళ్ళీ నైట్ వరకు మేము 9-10 వరకు వచ్చేస్తామండి హైదరాబాద్. జములమ్మ దేవాలయం, అమ్మవారు ఎంత బాగున్నారు. మొత్తం వెండి చీర, వెండి మొత్తం వెండి తాపడం చేస్తారు కదా, ఎంత బాగున్నారో అమ్మవారు. చూస్తుంటే చూడాలనిపించింది. అమ్మవారికి చీర, గాజులు నైవేద్యం ఇచ్చేసాము. పూజారి పూజ చేస్తున్నారు, మాల సమర్పించాం, బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు బీచ్ పల్లె వెళ్ళామండి. ఆంజనేయ స్వామి, కృష్ణ రివర్ ఎంటర్ అయ్యే దగ్గర. అంటే ఆంజనేయ స్వామికి కృష్ణ రివర్కి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఉండదండి, చాలా తక్కువే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఘాటు, పెద్ద మర్రి చెట్టు, ఇక్కడ చిన్న శివాలయం ఉంటుంది, ముందర నాగులు ఉంటారు, అక్కడ దీపాలు పెట్టాం. పక్కన వేణుగోపాల స్వామి, తులజభవాని, చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, పెద్ద గుళ్ళే కానీ ఉంటాయి అక్కడ. రామాలయం ఉంటుంది. ఇంకా అందరు దీపాలు వదిలిపెడుతున్నారంటే స్నానాలు చేస్తున్నారు, కార్తీక మాసం కదా. నేను కూడా దీపావళి వదిలిపెట్టాను. అయితే మా వారు వీడియో తీయమంటే అది ఏదో తీసిండ్రు, క్లిప్ కట్ చేసేసిన. తెప్పలు లోపలికి వెళ్ళడానికి, ఇంకా అందరు స్నానం చేస్తున్నారు.
బ్రిడ్జ్ అండి హైదరాబాద్కి వెళ్ళేది. అంటే మోకాల వరకే ఉంది వాటరు, అన్నీ తిరుగుతున్నారు. నీళ్ళు తగ్గినాయి. ఇంకా నేను స్నానం ఏం చేయలేదు, జస్ట్ కాలు మొక్కలు కడుక్కొని తలంపై నీళ్ళు జరుపుకొని వచ్చేసాను. ఇంకా రిటర్న్ వెళ్ళాలి కదా. ఇక్కడ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి, నీళ్ళు తగ్గినాయి కదా. మంచిగా కార్తీక మాసంలో నది స్నానం చేయాలంటారు, నదిలో దీపాలు వదిలిపెడతారు కదా, బాగా చేస్తున్నారండి అక్కడ. ఇంకా ఈవినింగ్ ఏంటి చాలామంది వచ్చేది, నాకు ఇంకా అప్పుడు 2, 3, 4 అవుతుంది అనుకుంటా. తెప్ప ఉప్పుకి వెళ్తారు, చేపలు పడతారు జనాలు, లోపలికి వెళ్ళి దీపం వదలడానికి స్నానం చేయడానికి కూడా వెళ్తారు వారు. ఇంకా ఆడవాళ్ళందరూ అక్కడ దీపాలు వదిలి పెడుతున్నారు. ఘాట్ ఖాళీ ఉంది. అక్కడ రామాలయం ఉంటుందండి. అక్కడ నిద్ర చేస్తారండి చాలామంది. అక్కడ అంతా ఫెసిలిటీస్ రూమ్స్ కూడా ఉంటాయి కొంచెం వెనక్కి. ఇక్కడ స్నానం చేసి నిద్ర చేయాలనుకున్న వాళ్ళు అక్కడ నిద్ర చేస్తారు, రూమ్స్ కూడా ఉంటాయి, స్నానాలు చేసి వెళ్తారనమాట కృష్ణలో. అమ్మవారి విగ్రహం కృష్ణ. ఈ కార్తీక మాసంలో మీరు నదిలో దీపాలు వదిలిపెట్టారా, ఇంకా ఏమేమి చేశారో నా కామెంట్ అయితే పోస్ట్ చేయండి. నేనైతే కృష్ణ రివర్లో నా పూజలు అయితే కంప్లీట్ చేసుకున్నాను.